నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఎన్నో ఏళ్ల నాటి ప్రసిద్ధి చెందిన శ్రీరామ మందిరం గుడి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ శిథిలావస్థకు చేరుకుంది. గోడ కుప్పకూలిన దృశ్యాలు పట్టించుకోని గుడి కమిటీ సభ్యులు, అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతూ ఉన్నారు. కొత్తూరు రామాలయం గుడికి సుమారుగా 8 నుంచి 9 ఎకరాల పొలం కలిగి ఉందని, ఎకరాకు సంవత్సరానికి 13,000 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఉన్నారని, ఈ సంవత్సరం రామాలయం పొలాలకు పాటలు నిర్వహించినప్పుడు ఎకరా 36,000 రూపాయల వరకు పాట పలికాయని, 8 ఎకరాలకు సుమారుగా 2,80,000 రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఆలయ చైర్మన్ గాని, ఆలయ అధికారులు గాని ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఆలయానికి వచ్చిన డబ్బులే ఖర్చు పెట్టమని అడుగుతూ ఉన్నామని, ఇప్పటికైనా ఆలయం యజమాని స్పందించి ఉగాది పండుగ నాటికి పని పూర్తి చేయకపోతే కోవూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ గుడి ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం అది. కానీ ఈ గోడ ఈ వాటను పడిపోయి ఇట్టుంటే ఏ నాదుడు మమ్మల్ని పట్టించుకోవడంలే. పాములు వస్తుంటాయి, అన్నీ వస్తున్నాయి. కానీ ఈ కళ్యాణం దగ్గరకు వచ్చేసింది. ఇది కట్టేస్తే మాకు దేవుడి కాడ శుభ్రంగా ఉంటుంది. ఇక్కడే కళ్యాణం, ఈ మండపంలోనే కళ్యాణం జరగాల. కానీ ఈ గోడ పడిపోయి ఉంటే ఎట్ట చేసుకోవాలా? ఇది తొందరగా కట్టిచ్చేస్తే మాకు కళ్యాణం లోపల ఎన్నో పూజలు చేసుకున్నంత ఎలా మాకు పడిపోయినా కానీ ఎంతో గమ్ముకుంటారు. ఆ రాముల వారికి 9 ఎకరాలు ఉంది. ఆయన డబ్బులు పెట్టాయని మాకు గుడి చేయొచ్చు కదా. కనీసం 6 నెలలు అయింది ఆ గుడి పడిపోయి. పాములు ఎట్ట తిరుగుతున్నాయా? ఈ పాములు ఈ రేతులు తిరగాలన్నా, దేవుడు చుట్టూ తిరగాలన్నా భయపడుతున్నాము. మాకు ఇవన్నీ దయచేసి చేస్తే మాకు మేము ఎన్నో అనుకొని మేము దేవుడికి దండం పెట్టుకున్నంత లెక్క. కానీ దీన్ని పట్టించుకొని దయచేసి చేస్తే మాకు గుడి పరికరాల్లో బాగుంటాయి. పాములు తిరుగుతున్నాయి, పాములు వచ్చేస్తున్నాయి. అసలు 3 భాగాలు పాములు పెద్ద పెద్ద పాములు వచ్చి తిరుగుతున్నాయి. గబకం రావాలన్నా మన ఇంకొక ఆయనకు కూడా వాడు ప్రవచనాలు చదువుకుంటుంటే కాలు మీదకి ఎక్కేసింది పాము. ఆ రోజు ఆయన చురుకు కావాలని చెప్పి నెట్టేసరికి పాము పిల్ల అంత మాత్రం ఉంది. పాము పిల్లలు తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి. ఇది శుభ్రంగా కట్టించేస్తే మాకు ఒక బాగుంటుంది. సుమారు ఎన్ని రోజులు అయింది గోడ పడిపోయి? ఇది 6 నెలలు పడిపోయి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి మీరు ఎవరికి చెప్పలేదా? మేము ఈరోజు కనబడి ఈరోజు కూడా చెప్పాము, చేపిస్తానమ్మా అన్నాడు ఆయన. वीडियो